3, 4 రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన నాయకులు విజయసాయి రెడ్డి గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మీద అలా ఒక ఫ్లోలో విసురుతున్నటువంటి ప్రశంసల చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాజిక్ ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. ఎస్, విజయసాయి రెడ్డి గారు ఏమి ఆషామాషి నాయకులు కాదు వైసీపీలో కాబట్టి, ఆయన కూడా చాలా కీలకమైన నాయకులే కాబట్టి, అండ్ విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలను ఖచ్చితంగా వైసీపీ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. నో డౌట్ ఇన్ దట్. వరుస పెట్టి విజయసాయి రెడ్డి గారు జనసేన అధ్యక్షుల వారి మీద ప్రశంసలు కురిపించుకుంటూ ఆయన క్రెడిబిలిటీ గురించి, జాతీయ స్థాయి గుర్తింపు గురించి, ఆయన సామర్థ్యం గురించి, ఆంధ్రప్రదేశ్కి ఆయన కావాల్సినటువంటి నాయకత్వం గురించి, అండ్ మళ్ళీ లేటెస్ట్గా కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం కోసమని చంద్రబాబు నాయుడు గారు తన ట్రేడ్ మార్క్ రాజకీయాలను బయటకు తీశారు అని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసే కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు అని, నారా లోకేష్ గారి నాయకత్వానికి అడ్డు లేకుండా ఉండడం కోసం జనసేన అధ్యక్షుడి క్రెడిబిలిటీ అనేది దెబ్బతీస్తున్నారు అని, ఆయన ఏదైతే మంత్రిత్వ శాఖలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఉందో అందులో పనిచేసినటువంటి అధికారులను చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తూ ఉన్నారని, సో దట్ ఏపీ ఉప ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వచ్చే విధంగా, క్రెడిబిలిటీ దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది అని మళ్ళీ ట్వీట్లు చేశారు. అంటే జనసేన అధ్యక్షుడి క్రెడిబిలిటీ గురించి, మొన్నేమో సామర్థ్యం గురించి, నిన్నేమో కెపాబిలిటీ గురించి, అవతల మొన్నేమో ఆయన రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన అవసరం గురించి మొన్న కూడా మాట్లాడుకున్నాం. అసలు లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు అని. అంటే కొందరు అనుకుంటూ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య డిస్టెన్స్ అనేది పెంచి వాళ్ళిద్దరు కనుక విడిపోయేటట్లు కనుక చేస్తే వైసీపీకి కలిసి వస్తుంది అని. మరి ఇది మిస్ఫైర్ అయ్యే అవకాశం లేదా? అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వాళ్ళని ఎదుర్కోవడం మనకు కష్టమవుతుంది అని వైసీపీని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సంకేతాలు పంపించినట్లు కాదా? ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకో పార్టీ అధ్యక్షుడిని పొగడాల్సిన అవసరం అంటే బేసిక్గా ఏ రాజకీయ పార్టీలోనైనా ఉంటుందా? ఏదో సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, కలిసి ఒక వేదికను పంచుకున్నప్పుడు, అటువంటిప్పుడు ఏదైనా ఒక ప్రశంస లేకపోతే ఒకరి గురించి ఒక మాట అర్థం చేసుకోవచ్చేమో బేసిక్గా. అది కూడా ఇప్పుడు రాజకీయాల్లో చూడాలి, ఈవెన్ దో అర్థం చేసుకోవచ్చేమో. కానీ ఇలా అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వైసీపీ వాళ్ళని ఎదుర్కోలేదా? కలిసి ఉంటే ఎదుర్కోలేము అని చెప్పి సంకేతాలు పంపిస్తూ ఉన్నారా? సరే, వాళ్ళిద్దరు విడిపోతే వీళ్ళ ఆలోచన ఏమైనా కరెక్ట్ అవుతుందో, లేకుంటే వీళ్ళ స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ అవుతుందని చెప్పి అనుకుందాం. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోకపోతే ఆ తర్వాత వాళ్ళిద్దరిని కలిసి విమర్శ చేయాల్సి వస్తే, ఇప్పుడు క్రెడిబిలిటీ గురించి మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు ఆయన సామర్థ్యం గురించి మాట్లాడిన వాళ్ళు, రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం ఉంది అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు, రేపు మళ్ళీ చంద్రబాబు గారు జనసేన కలిసే ఉందనుకోండి, అప్పుడేం విమర్శలు చేస్తారు? అప్పుడు మీరు చేసే విమర్శలు జనాలు ఎందుకు నమ్మాల్సి ఉంటుంది? ఇప్పటికైనా మా నాయకుడు గొప్పతనాన్ని వైసీపీ గుర్తించింది అని చెప్పి కమెంట్లు, పోస్టులు పెడుతున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, ఆ నాయకులు వాళ్లకు మరి అప్పుడేం సమాధానం చెబుతారు? వాళ్ళిద్దరు విడిపోతే వీళ్ళదైనా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందేమో, విడిపోకపోతే ఎదుర్కోలేరా? విడిపోకపోతే అప్పుడు ఎలా విమర్శలు చేస్తారు? ఒకవేళ విడిపోయి కలిసి ఉండి, ఇంతకు ముందేమో జనసేన అధ్యక్షుడు కాళ్ళు చెప్పు ఒకటే తీసుకొని ఒక్కొక్కరిని చెప్పుతో కొడతా అన్నారు ఈ ఒక్క వైసీపీ వాళ్ళను. ఈసారి మళ్ళీ 2 చెప్పులు చేతులు తీసుకొని 2 చెప్పులతో కొడతానంటే అప్పుడేమంటారు? అప్పుడు ఎలా విమర్శలు చేస్తారు? ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ అధ్యక్షుడిని పొగడడం, ప్రశంసలు కురిపించడం, అది దేని కిందకు వస్తుంది? నేను అదే అంటున్నా. ఏదైనా ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్లో లేకుంటే ఒక స్పెసిఫిక్ అంశం మీద విమర్శలు చేయడంలో ప్రశంసలు కురిపించడంలో అర్థం చేసుకోవచ్చాము. అదిగో ఆయన వల్ల రాష్ట్రానికి మంచి జరిగింది, అదిగో ఆయన వల్ల ప్రజలకు మేలు జరిగింది, అదిగో ఆయన నాయకత్వం వల్ల రాష్ట్రానికి దేశంలో, ప్రపంచంలో గుర్తింపు వచ్చింది, ఎస్ డన్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పి అప్రిసియేట్ చేయొచ్చాము. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని, ఆయన్ను టార్గెట్ చేయాలని ఇప్పుడు ఇంకో పార్టీ అధ్యక్షుని మీద ప్రశంసలు కురిపించడం అంటే వాళ్ళ స్ట్రాటజీస్ ఏముంటుందో తెలియదు. కానీ డెఫినెట్లీ నాకైతే ఈ స్ట్రాటజీ ఏంటో అసలు ఏమాత్రం అర్థం అవ్వట్లేదు. అండ్ వైసీపీ కూడా దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీని మీద వరుసపెట్టి విజయసాయి రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. తాజాగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కూడా
విజయసాయి రెడ్డికి అయితే ఒక శకునితో పోల్చారు. అంటే టీడీపీ జనసేన మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఒక శకునిగా పోల్చారు. ఒక శకునితో కంపేర్ చేశారు. అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద మితిమీరిన వ్యాఖ్యలు చేశారు అని బుద్ధ వెంకన్న గారు లాంటి వాళ్ళు ఏకంగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఏదో సరే వీళ్ళ రాజకీయ వ్యూహం వీళ్ళకు ఉండొచ్చు, కానీ ఆ వ్యూహం వర్కౌట్ అవ్వకపోతే వీళ్ళ దగ్గర నెక్స్ట్ అస్త్రం ఏంటి వాళ్ళని విమర్శించడానికి అన్నది తెలియదు.